ఫజూర్ రెహమాన్ లేదు మీ దగ్గర బైబిల్ నేను వస్తున్నాను. మీ దగ్గర కనుక బైబిల్ రండి మీరు తెలుసుకున్నాం రండి బ్రదర్. కాకపోతే మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోండి. మీ దగ్గర నీకు దమ్ముంటే నీకు నిజంగా బుర్ర ఉంటే మాటలు వస్తున్నాయి, రిప్లై ఇవ్వగలుగుతున్నాను. ఉన్నది వీడియోలు చేసి మహాజ్ఞాన గ్రంథం ఉంటారండి. మహాజ్ఞాన గ్రంథంతో డిబేట్ చేద్దాం, ఇంట్లో కూర్చొని వీడియోలు చేసి బుర్ర తక్కువ రోడ్ల మీద ఉన్నారా? రోడ్ల మీద మేము బ్రదర్ మీ దగ్గర సబ్జెక్ట్ లేక లేక ఒక్కల పక్కన మీరు వీడియో తీసి అర్థం ఉంటారా? మీరు డబ్బు సంపాదన మీరు వచ్చారు. నువ్వు నా మీద వీడియోలు పెట్టుకుని నువ్వు మీరు ఏమంటే మీరు మాట్లాడు విను. నువ్వు నిజంగా ముసల్మాన్ అయితే నువ్వు నిజంగా అండి ఏం చెప్పుకున్నారు మీకు స్పష్టత లేదు, ఫోన్ నంబర్ పట్టుకెళ్ళి దమ్ముంది నాకు నీకుందా? మీ ఫోన్ నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకటి మీరు బలహీనులు బుర్ర లేదు, నిజాయితీగా ముస్లిం డిబేట్ చేస్తానికి సిద్ధపడతారు. లేదు మాట్లాడుతున్నావు ధైర్యం నాలా కాదు బ్రదర్ నేను టౌన్ నడిబొడ్లో రాసుకున్నారండి. మీరు అబద్ధ క్రైస్తవులు నేను చెప్తున్నారండి. అబద్ధ క్రైస్తవులు మీరు చెప్తారు. బైబిల్ నమ్ముకుని బ్రతుకుతున్నారండి. మేము ఏనాడు మీరు బైబిల్ నమ్ముకొని అమ్ముకొని బ్రతుకుతున్నారు. మీకు చెప్తున్నా ఫోన్ నంబర్ ఇచ్చి మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అవైలబుల్ గా ఉన్నాను. మీకు కూర్చో అంతే. మీరు దొంగ వేశారు. మీ దగ్గర మీరు నిజానికి గలవాళ్ళు
మీ దగ్గర నిజంగా ముస్లిం అయితే నేను నిజంగా చెప్తున్నాను. మీ దగ్గర ఉంది. ఇప్పుడు నా ఫోన్ ఫోను మీరు నాకు మీరు నాకు ఫోన్ ఎలా చేశారు? మీకు బుర్ర పని చేస్తుందా లేదా? మీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా? బుర్ర మీకు బుర్ర పని లేకపోతే ఎలా ఫోన్ లేకపోతే పరిశుద్ధాత్మ మీరు నిజంగా అమ్ముకొని మనసులు దొరుకుతున్నటువంటి క్రైస్తవులు నాకు అర్థమైంది. అబద్ధం నాకు అర్థమైంది. మీరు రండి అన్నాను. ఎప్పుడు రాజు నేను రెడీ ఉన్నా. ముస్లిమే కాదు. మీరు ఎవరు ముస్లిం కాదండి. ముస్లింని తెలుసా? దేవుడు పేరు పెట్టలేదు. నిజంగా బతుకుతున్నటువంటి జాతి. మీరు అన్ని జనాంగం, సంస్కారం లేని వాడు, సున్నతి లేని వారు అన్య జనాంగం మాకు మీరు సవాల్ ఇస్తారా? కాదు. మీలో ఉంటే దేవుడు బైబిల్ ఖురాన్ వెలుగులో నిజ దేవుడు ఎవరు? ముస్లిం నువ్వు వద్దు మాట వద్దు. మీరు అబద్ధ బోధకులు. మీరు చెప్తున్నానా కనిపించరు. మీరు నువ్వు దొంగ చీట్ చేసి తీసుకెళ్ళి మీరు పిల్లలు నిజంగా ముస్లిం అయితే వీడియోలు అట్టుగా డిబేట్ అయిపోతే మీ వాళ్ళందరికీ మీరు ఏర్పాటు చేయండి. చేతనైతే మీరు నాకు పెట్టలేదన్నారు. మీకు నిజంగా బుర్రే ఉంటే కనుక మీ దగ్గర సత్యం ఉంటే కనుక పుత్రాత్మ కనుక మీరు స్వీకరిస్తే కనుక డిబేట్ ఏర్పాటు చేయండి. దేవుడు ఎవరు చేసుకుందాం. చీటింగ్ వద్దు బ్రదర్. చీటింగ్ మీరు చెప్పడానికి మీరు కాదు, నేను ఏ ముస్లిం నువ్వే దొంగ ముస్లిం. ప్రజలు తెలుసుకుంటారు తెలుసు నాకు. ఎందుకన్నా పెద్ద పెట్టుకున్నటువంటి నాటకం ఆడుతున్నటువంటి చెప్పి మళ్ళీ మీకు ధైర్యం ఉంటే అబద్ధ మీరు అబద్ధ బోధకులు వస్తారు. మీరు అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు అని చెప్తున్నానుగా. మీరు అబద్ధ బోధకులు చేస్తారు. ఇవాళ నాట్ ఏ రైట్ ముస్లిం, ఇవాళ ఫేక్ ముస్లిం. నేను చెప్తున్నాను ఓపెన్, ఇవాళ ఫేక్ ముస్లిం, ఇవాళ ఫేక్ ముస్లిం, ఇవాళ ఫేక్ ముస్లిం. మీరు నిజంగా పేరు చెప్పుకున్నటువంటి అబద్ధ బోధకులు. మీరు అబద్ధ రావాలి. నిజమైనటువంటి బైబిల్ గ్రంథాలు మీకు నేర్పుతా. మీకు లేదు ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి దొంగలేదు నీకు. నా నంబర్ కి మీరు ఎలా చేస్తారు? నేను మీ వాట్సాప్ ఉన్నానా లేదా?
అబద్ధాలు ఆడకండి. అబద్ధాలు ఆడితే అతికినట్లు ఉండాలి. అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను వైపు అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను వల్ల మీరు అలా నడవచ్చు. అలాంటి పనులు చేయదు. నాకు తెలిసినంత వరకు మీరు బైబిల్ నమ్ముకుంటున్నారు. మీరు క్రైస్తవులైనటువంటి నాకు స్టేట్ వైడ్ గా ఎవడైతే ఈ ఇంట్లో పండితుడు ఉన్నాడో బైబిల్ మీద ఖురాన్ మీద కూర్చోబెట్టు. కదయ్యా బాబు, నువ్వు మళ్ళీ పండితులు కావాలి నీకు. నేనే పెద్ద గొప్ప నేనే పెద్ద గొప్ప పండితులు కావాలా? నువ్వు నాకు మరలా ఏంటి బ్రదర్? మీరు ఒక్కొక్కసారి అపరిచితుల్లా మాట్లాడుతూ ఉంటారు, ఒక్కోసారి ఉంటారు. ఏదో చేయాలనుకుంటున్నావు లేదంటే ఇప్పుడు పిచ్చి పిచ్చి పాపాలు చేయకపోయినా ఓకే. మీరు పిచ్చి పిచ్చి పనులు మీరు చేయకండి.